హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త. ఏక్యూపీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 10%, 15% పునరుద్ధరణ సమస్యలపై పరిష్కారం. మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లకు సంబంధించి 69 సంవత్సరాలు పూర్తయి 70వ సంవత్సరంలోకి ప్రవేశించిన రోజు నుంచి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అందించాలి అనే అంశం కొనసాగుతోంది. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అలాగే సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు మద్దతుగా తీర్పు ఇచ్చింది. తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా ఈ అంశంలో పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్టు సమాచారం. ఈ అంశంపై విపులంగా పరిశీలిస్తే ఒక రిటైర్డ్ తహసీల్దార్ 69 సంవత్సరాల వయసు పూర్తయిన తర్వాత 70వ సంవత్సరం మొదటి రోజు నుంచి అదనపు పెన్షన్ ఇవ్వాలి అంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ ఈ తీర్పు వ్యక్తిగతంగా ఆయనకు మాత్రమే వర్తించింది. అయితే ఇతర అర్హత కలిగిన పెన్షనర్లకు ఈ తీర్పును అమలు చేసేందుకు రాష్ట్ర పెన్షన్ సంఘాలు తగిన చర్యలు తీసుకోలేదు. కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధపడలేదు. ఫలితంగా అర్హత కలిగిన పెన్షనర్లు రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం పాటు అదనపు పెన్షన్ కోల్పోతున్నారు. ఈ తీర్పు రావడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గౌహతి హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఇచ్చిన అనుకూల తీర్పులే. ఒక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ తనకు 79 సంవత్సరాలు పూర్తయి 80వ సంవత్సరం మొదటి రోజు నుంచి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు చేయాలని గౌహతి హైకోర్టులో కేసు వేశారు. వాదనలు విన్న అనంతరం హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పిచ్చింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. అయితే సుప్రీంకోర్టు కూడా పెన్షనర్కు మద్దతుగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుల ఆధారంగా ఆల్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సెక్రటరీ గారు ఫైనాన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ న్యూఢిల్లీ అధికారులకు లేఖ రాశారు. హైకోర్టు మరియు సుప్రీంకోర్టు తీర్పులను మానవతా దృక్పథంతో పరిశీలించి అర్హత కలిగిన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు 80 సంవత్సరాలు, 85 సంవత్సరాలు, 90 సంవత్సరాల వయసు వచ్చిన వారికి అమలు చేయాల్సిన అవసరం ఉందని వారు కోరారు. దీనిపై సానుకూల నిర్ణయం వస్తుందని ఆశించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు కూడా ఈ సమస్యపై పరిష్కరించాల్సిన అవసరం ఉందని అయితే వాదిస్తున్నారు. రాష్ట్రంలోని అర్హత కలిగిన పెన్షనర్లు 70 సంవత్సరాలు, 75 సంవత్సరాలు, 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ ఈ నిర్ణయం అమలు కాకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు చొరవ చూపి సంబంధిత అధికారులకు మరియు మంత్రులకు వినతి పత్రాలు అందించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మరోసారి కోర్టును ఆశ్రయించేందుకు కూడా సిద్ధంగా ఉండాలని పెన్షనర్లు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చి 4 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ పెన్షనర్ సంఘాలు సరైన చర్యలు తీసుకోలేదు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పెన్షనర్ల సంఘాలు తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. వందలాది మంది పెన్షనర్లు తమ హక్కులు పొందేందుకు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం దీనిపై తక్షణమే నిర్ణయం తీసుకుని అర్హత కలిగిన పెన్షనర్లకు లబ్ధి చేకూర్చాలని పెన్షనర్లు అయితే ఆశిస్తూ ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌గా 70 సంవత్సరాలు నిండిన వారికి 10% గాను, 75 సంవత్సరాలు నిండిన వారికి 15% గాను ప్రకటించిన తర్వాత 11వ పీఆర్‌సీలో వీటిని తగ్గించారనమాట. రివర్స్ పీఆర్‌సీ చేశారు. అంటే 10% 7%కి, అలాగే ఈ 15% 12% తగ్గించారు. సో ఈ పర్సెంటేజ్‌ని మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తిరిగి పునరుద్ధరించాలి. సో ఈ పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో ప్రభుత్వం త్వరగా సానుకూల స్పందన అయితే ఈ అంశంపై చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్.